నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వాతావరణం ఒక్కసారిగా హైదరాబాద్లో ఆదివారం మారిపోయింది. రాత్రిపూట కుండపోత వర్షం కూడడంతో ఒక్కసారిగా మొత్తం నాలాలను కూడా మొత్తం నిట్టమునిగిపోయాయి. చాలామంది కూడా ఇబ్బంది పడ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇక వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి జిల్లాల వారీగా, అలాగే హైదరాబాద్లో ఉన్న పలంగా ఇంత పెద్ద భారీ వర్షానికి గల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఒక్కసారిగా నిన్న కుండపోత అనేది హైదరాబాద్ నగరంలో అలాగే జంట నగరాల్లో కూడా వచ్చింది. అది చాలా విపత్తుగా కనిపించింది. అసలు ఎందుకు ఇంత ఒక్కసారిగా మారిన వాతావరణానికి గల కారణం ఏంటి? మనకి గత 3 రోజుల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. అది నిన్న ఉదయానికి మనకి నార్త్ తెలంగాణ అంటే మన ఆదిలాబాదు, కుమరం భీం ఆ జిల్లాల సమీపంలోకి నిన్న చేరుకుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి తేమగాళ్ళు అనేవి ఇటు అరేబియన్ సముద్రం నుంచి అలాగే బంగాళాఖాతం ప్రాంతం నుంచి కూడా తెలంగాణ భూభాగం మీదకి చేరే అవకాశం ఉంది. సో నిన్న కూడా మనము చాలా జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం ఏమైందంటే మనకి మధ్యాహ్నం వరకు సిటీలో క్లౌడ్లెస్గా ఉండి మనకి టెంపరేచర్లు ఇంచుమించు 32-33 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు పెరిగినాయి. టెంపరేచర్లు పెరిగినప్పుడు సిటీ కేంద్రీకృతం ఉన్న ప్రాంతంలో ఏమవుతుందంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఆ ప్రాంతంలో బాగా ఈ వేడి మీ పేరుకు నుండి ఈ ప్రాంతం నుంచి వేడిగాళ్ళు బాగా పైకి పోవడం స్టార్ట్ అయినప్పుడు సమీపంలో ఉన్న తేమ అంతా కూడా ఇక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం జరుగుతుంది. సో అటువంటి పరిణామం మనకి సడన్గా మనకి సాయంత్రం 4 గంటల నుంచి తేడా వచ్చేసి సాయంత్రం 4:30-5 గంటల నుంచి మనకి సిటీలో వివిధ ప్రాంతాలను చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి రాత్రి సమయానికి ఇవన్నీ కూడా కలిసిపోయి మొత్తం సిటీ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షం, 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా నిన్న రికార్డ్ అయిందండి. సో మీకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇంకా ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? హైదరాబాద్లో మరోసారి వరుసగా వర్షాలు పడే అవకాశం ఉందా? ఏం అప్డేట్? నిన్న మనకి నార్త్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఈరోజు కొంచెం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి మనకి తెలంగాణకి అడ్జసెంట్గా ఉన్న విదర్భ ప్రాంతంలో, తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల కూడా ఇంకా మాయిశ్చర్ గాలులు అనేవి ఆ ప్రాంతానికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా తెలంగాణ మీదుగానే ప్రయాణిస్తాయి. ఈ తెలంగాణ మీదుగా ప్రయాణించినప్పుడు ఈరోజు కూడా సాయంత్రం సమయంలో మనకి పలు జిల్లాల్లో, ముఖ్యంగా పశ్చిమాన ఉన్న జిల్లాలు అలాగే తూర్పులో ఉన్న జిల్లాలు, సిటీలో కూడా మనకి రెయిన్ పడే అవకాశం ఉంది. సో సిటీలో ఒక జిల్లా మేడ్చల్ మల్కాజిగిరికి మనము హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, 7 to 12 సెంటీమీటర్స్. మిగిలిన 2 జిల్లాల్లో కూడా 5-7 సెంటీమీటర్ల వరకు మనకి సిటీలో కూడా రెయిన్ పడే అవకాశం ఉంది. అలాగే పశ్చిమాన ఉన్న జిల్లాలు మనకి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లోనూ, తూర్పులో ఉన్నటువంటి మనకి ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాల్లో కూడా మనకి ఈరోజు హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. సో పిడుగుపాటు సంబంధించిన వార్తలు కూడా చాలా వస్తున్నాయి. ఒకవేళ వర్షం రాకున్నా కానీ ఒకేసారి సౌండ్తో పాటు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా సమాచారం ఉన్నదా? జనరల్గా మనకి ఈ మాన్సూన్ సీజన్లో పిడుగుపాటు వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. క్యుములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడే అవకాశం ఉండదు. అయితే ఇటీవల మారిన పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకి కొద్దిగా మనకి క్లౌడ్లెస్ అయిన వెంటనే టెంపరేచర్లు విపరీతంగా పెరిగి మనకు వేసవికాలంలో ఏర్పడినట్లుగా క్యుములోనింబస్ మేఘాలు ఈ వర్షాకాలంలో కూడా ఏర్పడుతున్నాయి. వీటి వల్ల నిన్న చూసాం పలు ప్రాంతంలో మనం గట్టిగా ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు అనేది ఉంది. సో ఈరోజు కూడా మనకి ఇప్పుడు తెరిపించి మళ్ళీ కొద్దిగా టెంపరేచర్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈవినింగ్ టైంలో మనకి మాయిశ్చర్ మళ్ళీ చేరుకున్నప్పుడు మళ్ళీ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులకి కూడా మనం వార్నింగ్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈదురుగాళ్ళు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంది. మొత్తంగా ఇది మారిన వాతావరణ పరిస్థితులు అయితే, అలాగే ఇటు తేమ అలాగే వేడిమి కారణంగా కూడా హైదరాబాద్లో అయితే వర్షాలు పడ్డాయి. ఇది సాయంత్రం తర్వాత కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మరిన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.